దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా మాటలు చూడాలి. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని సముఖము నుండి, పరలోకము నుండి ఒక నది బయలుదేరింది. దేవుని సముఖము నుండి, పరలోకము నుండి ఒక నది బయలుదేరింది. ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఏదైనా తోటను తడుపుతూ, ఏమండి, దేవుడు ఒక తోటను వేసినట్ట యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అందులో గొంజి చెట్లు, ఏమండి, మంచి మంచి దేవదారు మ్రానులు, అంతేకాదు ఇదిగో ఈ ఈ ఈ చెట్లు కూడా మనకి కనబడుతున్నాయి. అవి ఏమిటంటే తుమ్మ చెట్లు కూడా మనకు కనబడుతున్నాయి. దేవుడు ఒక తోట వేసి, ఏమండి, ఆ తోటను పరలోకపు నది చేత తడుపుతూ ఆ తోటలో బలముగా ఏపుగా పెరిగినట్లు చెట్లను పెంచుతూ ఉన్నాడు. దేవుని పని కొరకు ఒక బలమైనటువంటి చెట్లు తయారవడానికి, లేకుంటే ఒక మంచి మంచి కర్రలుగా, మంచి మంచి మొద్దులుగా తయారవడానికి దేవుడు వాటిని పెంచుతూ ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది. ఏపుగా పెరిగాయి, అద్భుతంగా పెరిగాయి. పెరిగిన తరువాత, ఏమండి, ఆ పెరిగినటువంటి వాటిని నరకటానికి యజమానుడు అప్పగించేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని తోట చేత, దేవుని నది చేత తడిపి, దేవుని నీళ్లు పెట్టి, దేవుడే దాని పక్షాన ఉండి అద్భుతంగా పెరుగుతూ ఉంటే చూస్తూ సంతోషించినటువంటి ఈ దేవుడు, ఏమండి, వాటిని నరకటానికి అప్పగించేసరికి ఆ చెట్టు అంటుంది, అయ్యా, ఇంతగా నీ చేతుల మీద పెంచావు, నీరు కట్టావు, ఎరువు వేసావు, అద్భుతంగా పెంచావు. పెంచిన నీ చేతులే ఈరోజు ఎట్లా నరుగుతున్నాయి? పెంచిన నీ మనస్సే అంత కర్కశంగా తయారైందేమిటి అని అవి బాధపడుతూ ఉండగానే ఆ బాధనేమి కూడా కనీసం పట్టించుకోనట్లుగా ఆ తుమ్మ చెట్లు నరకబడ్డాయంట. దేవునికి స్తోత్ర. నరకబడి ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఏం చేశాడు దేవుడు అనంటే, ఇదిగో మోషే, ప్రత్యక్ష గుడారానికి కావలసిన సమస్తాన్ని కూడా వీటి నుంచి తయారు చేయి అనేసి అన్నప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి మోషే సమస్తాన్ని తయారు చేస్తున్నాడు. మంచి మంచి చెక్కలు తీస్తున్నాడు. అద్భుతంగా వాటిని డిజైన్ చేస్తున్నాడు. ఏమండి, బలిపీఠం కొరకు కొన్ని, అంక రొట్టెల బల్ల కొరకు కొన్ని, అంతే మందసం కొరకు కొన్ని, అంతే ప్రత్యక్ష గుడారం నిలబడటానికి స్తంభాలు, వాటికి వేయటానికి అవి పీటలైతే ఏవైతున్నాయో అవి సమస్తాన్ని కూడా తుమ్మకర్రతో తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆయన తయారు చేస్తూ అద్భుతంగా వాటిని డిజైన్ చేస్తూ ఉన్నాడు. అయితే మంచి మంచి చెక్కలనేమో వాటి కొరకు ఉపయోగిస్తున్నాడు. అప్పుడు చెట్లకు ఉన్నటువంటి చిన్న చిన్న కర్రలు, చిన్న చిన్నవి ఏవైతే ఉంటాయో, ఏవండి, ఆ కర్రలు పడవేయబడ్డాయి, చెత్తలు వేయబడ్డాయి. ఇప్పుడు అవి చెత్తలు ఉండి అనుకుంటున్నాయి, మనం దేనికి పనికిరాం, మనం దేనికి ఉపయోగపడం, పెద్ద పెద్ద మొద్దులాగా మనం లేవు, పెద్ద పెద్ద చెక్కల్లాగా మనం తయారవ్వలేము, మన వల్ల ఏ బలిపీఠం తయారవ్వదు, మన వల్ల, ఏమండి, ఏ మందసం తయారవ్వదు, మన వల్ల మనం దేనికి పనికిరాం, దేని వల్ల కూడా మనకి ఉపయోగం లేదు, మన వల్ల దేనికి ఉపయోగం లేదు. మనం కొన్ని రోజుల తర్వాత మన జీవితం పాడవలసిందే. ఎందుకు ఉపయోగం లేని బ్రతుకు దేనికి అని బాధపడుతున్నాయంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దైవజనుడిగా నేను ప్రకటిస్తున్న ఒక మాట ఏమిటనంటే, బైబిల్ గ్రంథములో, ఏమండి, దేవుడు ఒక మాట చెప్పాడు కొరింథీ పత్రికలో. ఏమిటంటే, ఏమండి, బలహీనులనంట, ఏమండి, దేనికి పనికిరానివనంట పెంట కుప్పల మీద లేపుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు, ఏమండి, జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు, ఏమండి, అజ్ఞానులను ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి మాట. ఈరోజు నువ్వు దేన్ని బట్టి బాధపడుతున్నావో, నేను దేనికి పనికిరాను, నా వల్ల దేవుడికి ఉపయోగం లేదు, నా వల్ల, ఏమండి, దేనికి ఉపయోగం లేదు, నా జీవితం వేస్ట్ అని బాధపడుతూ ఉంటే, దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకుంటూ ఉన్నాడు. నువ్వు దేవుని ఎన్నికలు ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్ర. ఏమంటే, నువ్వు తృణీకరించబడతా ఉంటే, నువ్వు నిందల పాలవుతూ ఉంటే, అన్యాయంగా అన్యాయంగా నీ మీద నిందలు చెలరేగుతూ ఉంటే, నీవు దేనికి పనికిరావని ఇంట్లో, నువ్వు బయట సమాజంలో ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా నన్ను వెళుతూ ఉంటే, ఇప్పుడు దైవజనుడిగా చెబుతున్నాను, నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావనే విషయాన్ని గుర్తుపెట్టుకో. చెత్తలో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న కర్రలో, ఈ చిన్న చిన్నటువంటి ఈ మొద్దులు ఏవైతున్నాయో అవన్నీ మాట్లాడుకుంటున్నాయి, మనం దేనికి పనికిరాంగా అని. అప్పుడు
మోషేని దేవుడు పిలిచాడు. ఆ మాటలు దేవుడు విని మోషేని పిలిచి, మోషే, ఈ మందసం, ఈ బలిపీఠం, ఈ సముఖపు రొట్టెల బల్ల, ఇవన్నీ కూడా ఒక చోట నుండి మరొక చోటికి వెళ్ళాలంటే మోతకర్రలు అవసరం అయ్యా. ఇదిగో వెళ్ళి ఆ మొద్దులు కాకుండా తీసి బయట పారవేయబడినటువంటి ఆ చిన్న చిన్న కర్రలున్నాయే, వాటిని తీసుకొచ్చి నువ్వు మోతకర్రలుగా తయారు చేయన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు సమస్తాన్ని చూస్తున్నటువంటి దేవుని కన్నులు ఏమండి మందసం మీదనో సుముఖపు రొట్టెల బల్ల మీదనో లేవో, ఎక్కడైతే బలహీనులు ఉన్నారో, ఎక్కడైతే దేవుని సన్నిధుల మీద దేనికి పనికిరావని వేదన చెందుతున్నారో అటువంటి వారి మీద కనుదృష్టి, ఈ దేనికి పనికిరావు అనుకునేటువంటి ఈ కర్రల మీదకి యెహోవా కనుదృష్టి దిగి వచ్చింది. దేవునికి స్తోత్ర. అప్పుడు వెంటనే మోషే బెసలేలుని పిలిచన్నాడు, ఇదిగో ఇలాగ ఈ మోతకర్రలు తయారు చేయాలన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ పూట నేను చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఏమండి, దేనికి పనికి రాకుండా చెత్తలో ఉన్నటువంటి ఈ ఈ ఈ ఈ కర్రలో ఒక అద్భుతమైన మహిమకరమైనటువంటి పాత్రగా మలచబడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్ర. నువ్వు దేనికి ఎవరికి కొర కాకుండా ఎవరికి పనికిరావని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావు. దేవుడు నిన్ను ఒక మహిమగల పాత్రగా మలచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మునుపటి కంటే ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలో ఎవరిని కలుగు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవులారా, ఈ పూట దేవుని కొరకు ఉపయోగపడడానికి ఇష్టపడుతున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నేను దేనికి పనికిరానని ఒకవేళ నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు దేవునికి పనికి వస్తావని ఇప్పుడు నేను తెలియజేస్తున్నా. దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. దేవుని ఏర్పాట్లో ఉన్నావు. నిజమే, దేవుని ఏర్పాట్లో ఉన్న వారందరిని దేవుడు ఏం చేస్తా తెలుసా? లోకానికి, సమాజానికి, ప్రతి దానికి దూరంగా తీసుకొస్తాడు. ఈ దూరం మన హృదయాలకి గాయమవుతుంది, కానీ దేవునికి మహిమ తెస్తా ఉంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు ఈ కర్రలు అనుకుంటున్నాం మేము దేనికి పనికిరావని బాధపడుతున్న సమయంలో దేవుడు వాటిని ఒక మహిమగలటువంటి పాత్రలుగా మలచడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుట ప్రభు నన్ను కూడా వాడుకో అని నువ్వు బాధపడుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, అదే నీ ప్రార్థన అయితే ఇప్పుడు ఒక 2 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకో. ఒకటి, నీవు దేవుని కొరకు వాడబడాలి. ఒక మహిమగల పాత్రగా నేను కూడా వాడబడాలి. నాకే అవకాశం ఉంటే అద్భుతంగా వాక్యం ప్రకటిస్తాను. అసలు నాకే అవకాశం ఉంటే అద్భుతంగా పాడతాను. నాకే అవకాశం ఉంటే అద్భుతమైన ప్రార్థన, నాకు అవకాశం ఉంటే ఒక మంచి సంఘ కాపరిగా ఉండాలని నేను అనుకుంటున్నాను. నాకు ఏ పరిస్థితులు లేవు అని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఇది నీ కొరకే. నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడో నిన్ను ఒక మహిమగల పాత్రగా మలచడానికి. దేవునికి స్తోత్ర, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ కర్రలు, ఈ చిన్న చిన్న తీసివేయబడిన పనికి రాకుండా పడవేయబడినటువంటి ఈ కర్రలు మోత కర్రలుగా మారాలి. మహిమగల దేవుని పని కొరకు వాడబడే కర్రలుగా మారాలి అని అంటే, ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ, మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏమిటంటే, ఎక్కడైతే పడవేయబడ్డావో, చెత్తలో ఉన్నావో, ముందు ఆ చెత్తలో నుండి బయటికి రావాలి. మొదటిది చెత్తలో నుండి బయటికి రావాలి. ఈ చెత్త దేనికి అనంటే, ఈ చెత్త లోకానికి సాదృశ్యంగా కనపడుతుంది. సమస్తము ఒకరోజు ఏమైపోతాయి అంటే కాలిపోతాయి. కాలిపోయే చెత్తలో నుండి నువ్వేం చేయాలి? బయటికి రావాలి. బయటికి వచ్చినప్పుడు దేవుడిని ఒక ప్రత్యేకమైన పాత్రగా మలుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెత్త నుంచి దేవుడు నిన్ను ఏరడానికి ఇష్టపడుతున్నాడు. నేను ప్రభువా, నేను ఈ లోకం నుంచి బయటకు వస్తానయ్యా. ఈ లోకపు వ్యామోహాలు, ఈ లోకపు వ్యసనాలు, ఈ లోకపు నడవడి, ఈ లోకపు స్నేహం నాకు ఏది అక్కర్లేదు ప్రభువా, నువ్వు నన్ను వాడుకోనైనా అని నువ్వు ప్రార్థించగలిగితే, తీర్మానం చేసుకొని బయటికి రాగలిగితే, నిత్యముగా ఒక మహిమగల పాత్రగా నువ్వు మలచబడతావు. దేవునికి స్తోత్ర. ఇంకా చెత్తలో ఉండే ప్రార్థిస్తావయ్యా? దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటూ ఉన్నా కూడా ఇంకా నువ్వు చెత్తను వదిలిరానంటావే? చాలా సందర్భాలలో లోకంలోనే ఉండాలి, దేవుని కొరకు వాడబడాలి. లోకం మనలో ఉండాలి, ప్రభు కొరకు మేము జీవిస్తున్నాం అనాలి. ఇది దేవుడు ఇష్టపడాడు కదా.
కాబట్టి దేవుని సన్నిధిలో ఈయన మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరైనా ఎక్కడి నుంచి వింటూ ఉన్నా ఈ పూట నీవు ఒకవేళ నాకు అవకాశం ఉంటే నేను ఇలా ఉండేదాన్ని కాదు, ఇలా ఉండేవాడిని కాదు అని బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడో, నువ్వు ఏదైతే కలలు కంటూ ఉన్నావో, ఎలాగో మారాలని ఇష్టపడుతున్నావో అలాగో నిన్ను నా ప్రభు మలచడానికి. అయితే నువ్వు చెత్తలోంచి బయటికి రావాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఆ కర్రను తీసుకున్న తర్వాత యాజకుడు ఆ చెత్త నుంచి కర్రలు ఎంపిక చేసి వాటి మీద ఉన్నటువంటి ఆ బెరడు తోలు ఏదైతే ఉందో ఆ బెరడ్ని ఏం చేస్తారంటే తీసేస్తారు. దాని మీద ఉన్నటువంటి అంతటిని తీసేసి దానిని మంచిగా ఎండబెట్టి కాల్చో దాన్ని సవరించి ఏం చేస్తాడు, దాని మీద ఇత్తడి రేకును పొదిగిస్తాడు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లోకి రావాలి. చెత్తలో ఉండి ఒక మహిమగల పాత్రగా మలచబడాలి అని అంటే దేవుడు ఒప్పుకోడు. నువ్వు చెత్త అనేటువంటి లోకంలో నుండి బయటికి రావాలి. పనికిరాని లోకంలో నుంచి బయటికి రావాలి. ఆచార సంబంధాల నుండి బయటికి రావాలి. ఏమండి, ఇంకను నీ భక్తిని బలహీనపరిచే సహవాస సంబంధాల నుంచి బయటికి రావాలి. వచ్చినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. వచ్చి రాంగల్ని వాడుకుంటాడంటే కుదరదు. సరిచేయాలిగా మరి. సరిచేసే విషయంలో పైన ఉన్నదంతా ఏం చేస్తాడు దేవుడు, నలిపేస్తాడు, తీసేస్తాడు. అంతే. పైన తోలు తీయబడాలి, పైన రంగు పోవాలి. ఏమిటా రంగు? స్వభావం అనే రంగు పోవాలి, నేను అనేది పోవాలి, విర్రగొట్టబడాలి. దేవునికి స్తోత్ర. నాది, మేము, మా కులం, మా సంఘం, మా మతం, మేము అనేది ఏమవ్వాలి దేవుని ఎదుట? అదంతా కూడా నలగొట్టబడాలి, తీసివేయబడాలి. బలిపీఠం మీదకి వచ్చినటువంటి ఏ బలి కూడా రంగులుగా కనపడదాం. అది మేకైనా, పొటేలైనా, ఎద్దైనా, ఆవైనా, కోడెదూడైనా బలిపీఠం మీదకి వచ్చినప్పుడు, నిప్పుల మీదకి వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని తోలంతా ఒలిచేస్తాడు. ఒలిచినప్పుడు అక్కడ 10 బలులు ఉంటే ఆ 10 బలులు కూడా ఒకే రకంగా కనపడతాయి. నేనంటాను, దేవుని ఎదుట నీవు ఎలా ఉండాలి తెలుసా అండి? దేవుని ఎదుట నీవు నీ స్వభావములో స్పష్టంగా కనపడాలి. సంఘానికి వస్తారు, నా కులం అంటారు, మా కులం అంటారు, కులాన్ని పట్టుకొని ఎలాడతారు ఇలాంటి చాలామంది క్రైస్తవులే, దేవుని పిల్లలే. మీదే కులం, మీరేంట్లు, మీరు ఎలాంటి, మీరెన్ని? ఈ మధ్య సంఘంలో క్రైస్తవులు తగలలేని పరిస్థితి అంటే వాళ్ళు 2, మీరు 3, వాళ్ళు 4. ఏం దరిద్రం అయ్యా ఈనాడు సంఘంలో. అవును, సేవకుల్లో ఈ దరిద్రం సేవకులు లేకపోలేదు, విశ్వాసులు లేకపోలేదు. దేవుడిని ఒక మహిమగల పాత్రగా వాడుకోవాలి అంటే నువ్వు దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి పాత్రగా మలచబడాలంటే మొదట నీలో ఉన్నటువంటి రంగు పోవాలి. ఆ రంగు అనేది పోయినప్పుడు ప్రభు నిన్ను అద్భుతమైన పాత్రగా మలుచుకుంటాడు. అది కులమైన, మతమైన, వర్గమైన, ఇక మరి ఏదైనా ప్రభువులోకి వచ్చిన తర్వాత మరలా ఏమి కనపడకూడదు. మరి ఏం కనపడాలి? ఏం పొదిగిస్తాడు? ఏం కనపడాలి? అక్కడ రాయబడిన మాట, ఇత్తడి రేకును పొడిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇత్తడి రేకును ఆయన దాని మీద ఏం చేస్తాడు? పొదిగిస్తాడు. పైన తోలంతా పోద్ది. ఇప్పుడు నల్లగొట్టబడుతున్నప్పుడు కొంచెం బాధే, వేదనే. అయితే కింద చెత్తలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు, ఆ కింద కర్రలు మాట్లాడుకున్నట్టు ఇట్లా, అబ్బో దేవుడు ఎన్నిక చేసుకున్నాడని వెళ్ళావు కదా, దేవుడు అని వెళ్ళావు కదా, బాగా శ్రమలు, నిందలు, కష్టాలు సరిపోతుందిగా, మేము చూడు ఎంత బాగున్నామో అని సంతోషిస్తూ ఉన్నానంట. చెత్తలో ఉన్నాయి. నేనంటాను, ఆ చెత్తలో ఉన్నవారు ఏమి మాట్లాడినా అటువైపు చూడమ. కారణం ఏంటంటే ఏదో ఒక రోజు ఆ చెత్త కాల్చివేయబడుద్ది, ఏదో ఒక రోజు నలగొట్టబడిన నీ మీదకి దేవుని స్వభావము, మానవ స్వభావాన్ని ఇత్తడి రేకు పొదిగించబడుతుంది. దేవునికి స్తోత్రం. బంగారము క్రీస్తు పరిశుద్ధతకు గుర్తయితే ఇత్తడి క్రీస్తు యొక్క మానవ స్వభావానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. నేనంటాను, నీవు ఆ తోలు ఏదైతే తీయబడిన తర్వాత, ప్రభు కొరకు నల్లగొట్టబడిన తర్వాత నీ ఐడెంటిటీ ఉండదుగా. నువ్వు కాదు, ప్రభు కనపడుతుంది. అందుకే భక్తులైనటువంటి పౌలు గారు అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. దేవునికి స్తోత్రం.
బ్రతికితే క్రీస్తే, క్రీస్తును పోలి నడుచుకున్నానంటాడు. అంటే ఇక పౌలు గారు లేడు, నలగొట్టబడ్డాడు. ఇక క్రీస్తే జీవిస్తున్నాడు. జీవించబడ నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఆ ఆ భక్తి స్థాయిలోనికి వస్తామో దేవుడు ఒక మహిమగల పాత్రగా వాడుకుంటాడు. ఒకవేళ నువ్వు మందసంలాగా ఉండపోవచ్చు. ఎప్పుడు దేవుని మహిమ చేత, దేవుని అభిషేకం చేత నింపబడి ఒకవేళ ఉండకపోవచ్చు. ఒక బలిపీఠంలాగా ఏమండి పెద్ద పెద్ద స్థానాలను ఉండకపోవచ్చు. కానీ ఏమండి ఈ మందసం కదలాలన్నా, ఈ బలిపీఠం కదలాలన్నా, ఈ సముఖ రొట్టెల బల్ల కదలాలన్నా ఖచ్చితంగా నీ అవసరం. దేవునికి స్తోత్ర. ఈ మోతకర్రల అవసరం. దేవుని మహిమను, దేవుని అగ్నిని ఇక్కడ నుండి వేరొక చోటుకి తీసుకువెళ్ళడానికి ఏమండి మోతకర్రల అవసరం. ఓ మంచి పాత్రగా, మోతకర్రలుగా దేవుడిని చేయడానికి నీ సంఘంలో, నీ సమాజంలో, నువ్వు వెళ్తున్న మందిరంలో ఏమండి నీకు అప్పగించినటువంటి పరిచర్యలో దేవుడు ఒక మహిమగల పాత్రగా నిన్ను దీవించడానికి ఇష్టపడుతూ ఉంటే నువ్వు ఇంకనూ ఆ చెత్తలో ఉండడానికి ఇష్టపడుతున్నావేంటి? ఇంకను నీ స్వభావం ఏమండి పోగొట్టుకోకుండా నేను నాది, నా జ్ఞానం, నా టాలెంట్ అని చూస్తావేంటి? కనుక ప్రభు సన్నిధిలో నిన్ను ఒక మంచి పాత్రలుగా, ఒక మహిమ కలిగినటువంటి మోతకర్రలుగా నా దేవుడు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. చెత్త నుంచి బయటకు వస్తావు ఈ పూట దేవుని కొరకు. నీ స్వభావం ప్రభువా నన్ను నల్లగొట్టయ్యా, అయ్యా నీ ఇత్తడనేటువంటి ఈ నల్లగొట్టబడిన తర్వాత ఇత్తడనేటువంటిది రేకును పొదిగిస్తాడు. నేను చెప్పాను, ఇత్తడి క్రీస్తు యొక్క ఏమండి మానవ స్వభావానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తుని ధరించుకున్న వారు అవుతా. ఇప్పుడు ఏమండి ఫలాని వ్యక్తి, ఫలాని రమేష్, లేకపోతే ఫలాని నెహెమ్యా అంటే ఇక ఎవరికి కనపడ్డావు? ఎవరు కనపడతారో? క్రీస్తు కనపడతాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇంకా ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నేను దేనికి పనికిరానని ఎందుకు బాధపడుతున్నావు? దేవుడు నిన్ను ఒక మంచి పాత్రగా ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని ఎన్నికలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ చెత్త అనేటువంటి లోకంలో నుంచి బయటికి రా. ప్రభువు నిన్ను నలగగొట్టి నీ స్వభావాన్ని ఏమండి దేవుని రూపంలోనికి మార్చడానికి ఇష్టపడు. దేవుని మహిమను ఇక్కడ నుండి మరొక చోటికి తీసుకువెళ్ళేటువంటి ఒక మంచి పాత్రగా నా ప్రభు నిన్ను తయారు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.